నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉదయం అసలు లేవగానే చేయవలసిన పనులు అంటే ఏంటి, చేయకూడని పనులు అంటే ఏంటి? ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని కాకుండా ఇంక అందరం అమ్మ. అందరం అమ్మ. అందరం. ఇప్పుడు మనకేమిటో ఆడవాళ్ళు ఏం చేయాలో చాలా లెక్క ప్రకారం అన్ని లెక్కలు చెప్పేశారు. అదే మగవాళ్ళ దగ్గరికి వచ్చేప్పుడు ఎందుకు లేదో తెలియదు. దానివల్ల ఏమిటి, పొద్దున్నే లేవాలి, సూర్యోదయానికల్లా ఇల్లు శుభ్రం చేయాలి, ఇవన్నీ చెప్తారు. ఆవిడ ఇల్లు ఎలా శుభ్రం చేస్తుందమ్మా? మంచాల మీద భర్త పిల్లలు పడుకునుండగా శుభ్రం చేయడానికి లేదు కదా. సూర్యోదయానికన్నా ముందు లేవాలన్నది ఆడవాళ్ళకే కదా, మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. అవును. కనుక అందరూ చేయాల్సినవేనమ్మ ఇవి. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవాలి, మొట్టమొదటిది తప్పనిసరిగా లేవాలి. సరే, బ్రాహ్మీ ముహూర్తం అన్నీ చాలా సాధనాలు చేసేవాళ్ళకి అనుకో, సామాన్యమైనటువంటి మానవులకి ఏం చెప్తారంటే, పడుకుని ఉండగా సూర్యుడు చూడకూడదట. అంటే మనం పడుకుని ఉండగా సూర్యుడు కంట పడకూడదు. మనం అంటే సూర్యోదయం కావడానికన్నా ముందే లేచి ఉండాలి. అది ప్రధానమైనటువంటి లక్షణం. అది మొట్టమొదటి తప్పనిసరిగా నిద్ర లేవంగానే సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవాలి. లేచేటప్పుడు వెంటనే నిద్ర లేవకుండా కళ్ళకి ఇలా పెట్టుకుని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చేతులను చూసుకొని, ఆ తర్వాత సముద్ర వసనే దేవి అని భూమాతకు నమస్కారం చేసి, అప్పుడు కార్యక్రమాల్లోకి మనం కనుక బయలుదేరినట్టయితే ఏనాటి కార్యక్రమాన్ని నానాడు మనం చక్కగా ప్రణాళికాబద్ధంగా అనుకుని దాన్ని అనుసరించాలి. ఉదయం ఏం చేయాలి అని లెక్క పెట్టుకున్నట్టయితే ఇది చెప్పాల్సి వస్తుంది. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏంటంటే దంతధావనం చేయాలి, పళ్ళు నోకోవటం. అదేమిటండి చెప్తున్నారు అంటే, చెప్పాల్సిన అవసరం వచ్చింది అని చెప్తున్నా. పళ్ళు నోకోకుండా కాఫీ తాగేవాళ్ళు చాలామంది కనపడుతున్నారు, బెడ్ కాఫీ అన్న పేరుతో. అవునా కదా? కదా, పళ్ళుతో నోకుని కాఫీ తాగాలి అని చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎంత భయంకరమైనటువంటి మార్పు సమాజంలో అన్నది మనం అర్థం చేసుకోవాలి. స్నానం చేయాలి, దేవుడికి నమస్కారం చేసుకోవాలి, ఎవరో ఒకళ్ళు పూజ చేయాలి. ఇంట్లో అందరూ చేయక్కర్లేదు, ఒకళ్ళన్నా చెయ్యాలి. ఇవన్నీ ఉదయం తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు. మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఉదయం చేసే పనులు మనకి చాలా చెప్పేస్తారు, మన రొటీన్ కాకుండా. ఏదో ఒకళ్ళు నూనె తాగమంటారు, ఒకళ్ళు నీళ్లు తాగమంటారు, ఒకళ్ళు వాకింగ్కి వెళ్ళమంటారు, వాకింగ్లో జ్యూసులు తాగమంటారు. ఆ జ్యూసులో కూడా వెరైటీ ఉన్నాయి. పచ్చి పాలకూర రసం, క్యారెట్ రసం, బీట్రూట్ రసం, ఇంకేమిటో గడ్డి ఒకటి ఇస్తే బాగుండు, గోధుమ గడ్డి కూడా ఇస్తారు, అది కూడా జ్యూస్ చేసి. ఇలా రకరకాలు ఇవన్నీ చేస్తున్నారు చాలామంది. మరి అవసరమా అంటే పరిస్థితులు అవసరమనేట్టుగా చేస్తున్నాయేమో నాకైతే తెలీదు. నిజానికైతే అవసరం లేదు, ఒకళ్ళు వింటే చాలు అనిపిస్తుంది. కనుక ఈ విధంగా ఉదయం పూట ఏ పని చేసినా తాజాగా ఉంటుంది కనుక చేసినటువంటి పని ఎక్కువ చురుకుగా ప్రభావవంతంగా ఉంటుంది కనుక మంచి పనులన్నీ పొద్దున మనం చేసుకోవటం మంచిది. అయితే కొంతమంది ఆడవాళ్ళు టైం కుదరకనో లేకపోతే అంటే స్నానం చేయకుండా స్టవ్ దగ్గరికి వెళ్ళి వంట చేయడం ఆ విధంగా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అసలు మనకి ఎలాంటి ఎఫెక్ట్ అని అనుకోవచ్చు, ఎలా ఉంటుందంటారు? మొన్న కరోనా వచ్చాక మన దేశంలోనూ, అది రాకముందు విదేశాల నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళ పిల్లల్ని మనం ఎత్తుకోవాలంటే ఏం చేసేవాళ్ళమ్మా? ఇంకంతా స్నానం చేసి శుభ్రంగా. మనం ఊరి నుంచి వచ్చి వాళ్ళని ఎత్తుకుంటామంటే స్నానం చేసిరా, ప్రయాణం చేసి వచ్చిన బట్టలతో నా కొడుకుని ఎత్తుకోవద్దు అనేవారు. అర్థమైందా? నేను ఎందుకు చెప్పానో మీకు తెలిసి ఉండాలి. ఒక పిల్లవాడిని ఎత్తుకోవడానికే నీకు పాచి బట్టలు పనికిరావు అన్నప్పుడు అందరు కొండి పెట్టేటటువంటి ఆహారం పాచి బట్టలతో ఎట్లా వండుతారు? సాధారణంగా ఇంట్లో పూజా వ్యవహారం ఉన్నవాళ్ళు వండింది దేవుడికి నైవేద్యం పెట్టే పద్ధతి కూడా ఉంది చాలామంది ఇళ్లలో. ఇంకా అట్లాంటప్పుడు ఆ మహానివేదన పెట్టడానికి కావాల్సిన దాన్ని వండేటప్పుడు పాచిబట్టలతో వండుతామా? పిల్లాన్ని ఎత్తుకోవడానికి నీ పాచిబట్టలు పనికి రావట్లేదే, దేవుడికి పనికి వస్తాయా? కనుక దానివల్ల హాని ఉంది అనే ఉద్దేశంతోనే
మన పూర్వులు స్నానం చేసి వేరే బట్టలు కట్టుకొని వంట చేయమన్నారు. ఎందుకంటే వంట చేసేటప్పుడు మన మనస్తత్వం ఎట్లా ఉంటుందో అది వాళ్ళ మీద తినే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. మనం మలినంగా ఉండి గనక వంట చేస్తూ ఉంటే మలిన భావనలే వాళ్ళ మనసులో వస్తాయి. మనం చేసే వంటను బట్టి వాళ్ళ ఆలోచన మా వంట చేసే స్థితి, వంట చేస్తూ చదివే స్థుతులు వీటన్నిటి వల్ల కూడా ఉంటాయి. అందుకని శుచిగా గనక చేసినట్టయితే, అంటే స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకుని, ఇప్పుడు మడి అనేమి చెప్పట్ల, ఉతికిన బట్ట కట్టుకోండి చాలు. ఉతికినటువంటి వస్త్రం ధరించి స్నానం చేసి పూజ చేసినట్టయితే ఫలితం ఎక్కువ ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఒక పూజ కూడా ఇంటి యజమాని చేయాలని అంటూ ఉన్నారు. అవునమ్మా. యజమాని చేయాలంటారు, లేకపోతే కుదిరితే ఇద్దరు సమయాన్ని బట్టి చేస్తే మంచిదంటారు? నిజమేనమ్మా. ఇంట్లో పూజ చేసేది ఇంటి యజమాని. యజమాని అన్న పేరుకి అర్థం యజ్ఞం చేసేవాడు అని. ఈ రోజుల్లో అటువంటి యజ్ఞాలు ఎక్కడ చేస్తున్నాం? ఏదో ఇంట్లో ఉండి దేవుడికి కాసేపు పూజ చేయడం. ఆ పూజ కూడా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేస్తున్నారు. అందరూ షోడశోపచార పూజ చేస్తున్నారా, అందరూ పెద్ద ఎక్కువ సేపు చేస్తున్నారా, అన్ని శాస్త్రోక్తంగా చేస్తున్నారా అని కూడా ఏం లేదు. ఏదో దీపం వెలిగిస్తారో, అగరత్తి వెలిగిస్తారో, పండు నైవేద్యం పెడతారు, ఈ మధ్య ఏదో గుండులాడతారు. స్తోత్రాలు హోమం యజ్ఞం చేసేవాడని కదా. ఇక్కడ యజ్ఞం ఏమి యజ్ఞం? పూర్వకాలం చెప్పినట్టు యజ్ఞాలు కాదు కదా. మనం చేసే పూజ యజ్ఞం. దాన్ని ఆయన చేస్తే ఏమవుతుంది? ఇంటిల్లి పాతికి వస్తుంది. అంచేత ఇంటి యజమాని చేయాలమ్మా. పేరు యజమాని అన్న పేరుకే యజ్ఞం చేసేవాడని అర్థం. భార్య ఆయనకన్నీ అందిస్తుంది. ఈవిడేం చేయకపోయినా సగం ఫలం ఆవిడకు వస్తుంది అందించటం వల్ల. అంచేత అయితే ఈ కాలంలో వంటింటితో పాటు పూజ గది కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పేసి సుఖపడిపోతున్నారు మగవాళ్ళు. అందువల్ల ఆడవాళ్ళు చేయాల్సి వస్తుంది ఎప్పుడు పూజ. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు.